తెలుగుదేశం పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తారో అలాంటి కార్యకర్తలపై స్థానిక ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అధికారం మదంతో మానవత్వాన్ని సైతం కోల్పోయి వ్యవహరిస్తున్నారని రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జీ వెంకటేష్ మండిపడ్డారు. శుక్రవారం మదనపల్లిలోని నిమ్మలపల్లి సర్కిల్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్రంకొండ మండలంలో పార్టీ కార్యకర్తకి బోరుబావిని తన అధికార బలంతో అధికారుల చేత ముగించడం జరిగిందన్నారు. ప్రతి రైతుకి బోరుబావి జీవన ఉపాధిని, అలాంటి జీవన ఉపాధిపై దెబ్బతీయడం ఏంటని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి కూడా ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని, ఇప్పుడు హద్దులు మీరుతున్నటువంటి వారిపైన ఖచ్చితంగా రియాక్షన్ చూపిస్తామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా, టీడీపీ నాయకులు బద్దెల రాజన్న, రామప్ప నాయుడు, వెంకటరమణ, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. గుర్రంకొండలో అరిగెలవారుపల్లి అనే చోట ఒక పేద రైతుకు సంబంధించి బోరు 10 సంవత్సరాల క్రితం వేసినటువంటి బోరును తహసీల్దారు, పోలీసులు అక్కడ సీజ్ చేయడం ఏదైతే ఉందో దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులు సామాన్యంగా కొంచెం ఇటు అటు పొలం వైపు వేసుకుంటారు. ఆ రైతుకు సంబంధించి 5 ఎకరాలు బొప్పాయి ఉంది, ఒక 2 ఎకరాలు గడ్డి ఉంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాలతో కేవలం అతను తెలుగుదేశం పార్టీ సానుభూతులు పరుడని, యాదవ కులానికి సంబంధించిన వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఎవరో అర్జీ పెట్టినారని చెప్పి 10 సంవత్సరాలుగా నడుపుకున్న బోరును బలవంతంగా సీజ్ చేశారు. అంటే ఆ రైతు బ్రతుకును నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. దీని వెనక విచారిస్తే ఎంపీ గారి హస్తం ఉందని చెప్పి తెలిసింది. మిథున్ రెడ్డి గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకుల మాటలు విని కక్ష కట్టి అతని బోరును సీజ్ చేశారు. ఒక రైతు బోరు వేసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో, లేదు బొప్పాయి పంట పెట్టి నోటికొచ్చిన పంట ఎండిపోతామంటే ఎంత బాధ ఉంటుందో రైతులుగా మాకు తెలుసు. మిథున్ రెడ్డి కూడా వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి గారు కూడా ఒకప్పుడు రైతే. మరి ఆ బాధ ఎందుకు ఆయనకు అర్థం కావడం లేదో తెలియడం లే. మిథున్ రెడ్డి గారు కమర్షియల్గా అయిపోయారు. ఇప్పుడు కొంచెమైనా మానవత్వం లేకుండా అయిపోయింది మీకు. ఒక రైతు బోరు ప్రాధేయపడుతున్నా అంత దౌర్జన్యంగా వీడియోలంతా చూసాము, అంత దౌర్జన్యంగా సీజ్ చేస్తున్నారు. ఇది ఏ కాలంలో ఉన్నాం మనం అని చెప్పి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక మీకుండే టైము కేవలం 70 రోజులు. ఈ వైసీపీ కార్యకర్తలకు నేను హెచ్చరిక చేస్తున్నా, మీ పద్ధతి మార్చుకోండి. ముందు మాదిరిగా ఉన్నది రాజకీయం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏదోలే పోనీ అని వదిలేస్తా ఉండే. ఇప్పుడు లోకేష్ బాబు నాయకుడు అవుతాడు. లోకేష్ బాబు మీరు ఒక దెబ్బ తీస్తే 2 దెబ్బలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఒక బోర్డు సీజ్ చేస్తే మీ బోర్లు 10 బోర్లు సీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మొన్ననే పీలేరు సభలో కిషోర్ కుమార్ రెడ్డి గారు తనయుడు అమర్నాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక పర్మిషన్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారంటే 90% మీరు బాగుండండి, ఒక 10% మాకు లూజ్ వదలండి, మాకు అన్యాయం చేసిన వాళ్ళని మేము కూడా గమనించుకోవాల్సిన సమయం ఉంది అని చెప్పి. కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మీరు వెంటనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు సరెండర్ కాకపోతే వచ్చే సునామీలో మీరు మాడి మసైపోక తప్పదు. హెచ్చరిక చేస్తున్నా, ముందు మాదిరిగా ఉండదు. ఇదే విధంగా అధికారులు కూడా మీరు ఏదంటే అవి పై నుండి రాజకీయ ఒత్తిడి చెప్పి మీరు ఈ విధంగా రైతులను అన్యాయం చేస్తే మీ లెక్కలు కూడా చట్ట ప్రకారం తీసి మిమ్మల్ని చట్ట పరిధిలో శిక్షించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలీస్ అధికారులు ముఖ్యంగా వంతపాడుతున్నారు రెవెన్యూ అధికారులకి. మీరు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గాల పల్లెలో తప్ప మీ ఇష్టానుసారం ప్రవర్తించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి కక్షపూరితంగా ప్రవర్తిస్తే యాక్షన్ మేక్ రియాక్షన్, ఖచ్చితంగా దెబ్బకి దెబ్బ తీయడం జరుగుతుంది. ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోండి, లేకపోతే వచ్చే 70 రోజుల తర్వాత ఆ ఫలితాన్ని మీరు తిరిగి రుచి చూడాల్సి వస్తుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నా.